కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి 94 నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ జిల్లాలో ఒక చెరగని ముద్ర ఉంది. 99లో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు అనేక సార్లు పోటీ చేయటంలో కానీ నిన్న 24లో సీటు లేకపోయినా జనసేనకు సీటు ఇచ్చినా గెలిపించుకొని వచ్చి 19-24 మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారు. మేము ఎంత పర్సంటేజ్ మ్యాక్సిమం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా అందరి ప్రయత్నం. గెలుపు గురించి కాదు, గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక. మెజారిటీ 90% పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన. వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని. 8 నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడ్డందుకు ముందు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారు 8 నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న 2 అన్నాయి, 30 ఏళ్ళు అన్నాయి. అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు. ఆయన ఒకసారే అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత. కాబట్టి 150 సీట్లు ఇచ్చినటువంటి వైకాపా 11 సీట్లు పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి, ఇంకా బయటికి రావాల. పగటి కళ్ళ గంటా ఉన్నాడు, లండన్ పోయి వచ్చాడు, ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడుతూ ఉంది, మత్తి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడుతూ ఉంది. గంటలు మాట్లాడటం కాదు. 5 ఏళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో, ఏం చేసావు, ఏం తప్పులు చేసావు, ఎందుకు ప్రజలు దూరం అయ్యారు, ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు, దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 అమలు చేసి తీరుతారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి తపన తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. 7 లక్షల కోట్లు ఈ రోజు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి 7 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి. ఏది వచ్చినా నేను తెచ్చానంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి 8 నెలల పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా 74 ఏళ్ల వయసులో 10 నిమిషాలు విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాలను, ఆ నిరసనలను స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.